6వ అధ్యాయం 7వ వాక్యం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు చెల్లిస్తున్నా. ప్రభువా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలకు కావలసిన వాక్కులు పంచిపెట్టమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నా వైపు చూస్తూ మీరు దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క పరిపాలన కొరకు, వాళ్ళని పరిపాలన చేసేదానికి ఒక రాజు కావాలని ఆ దినములో ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ కూడా మరి సమూయేలు దగ్గర మొరపెట్టినప్పుడు సమూయేలు దేవుని దగ్గర మొరపెట్టాడు. వెంటనే దేవుడు సౌలుని రాజుగా ఎన్నుకున్నాడు, సమూయేలు ద్వారా అభిషేకించాడు. సౌలు కొంతకాలం పరిచర్య చేసిన తర్వాత, పరిపాలన చేసిన తర్వాత సమూయేలు దగ్గర ప్రభు చెప్తున్నాడు, అమాలేకీయులను సౌలు సైన్యం వెళ్ళి నశింప చేసి రావాలి, సమస్తమును సర్వనాశనం చేసి రావాలి అని. సౌలు దగ్గర ప్రభు ఏం చెప్పాడంటే, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళని, మగవాళ్ళని, వృద్ధులని, పిల్లలని, ఇంకా ఏ భేదాభిప్రాయాలు లేకుండా సమస్తాన్ని నాశనం చేసి రమ్మన్నాడు. సౌలు కూడా బయలుదేరి వెళ్ళాడు. అయితే సౌలు కొన్ని మంచి మంచి ఎడ్లను, గొర్రెలను మాత్రము దాచుకొని తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు ప్రభు సమూయేలుని పిలిచి, సమూయేలు, మరి సౌలు నా మీద తిరుగుబాటు చేశాడు అని అన్నాడు. ఏం జరిగింది ప్రభు అంటే, అమాలేకీయులను సర్వనాశనం చేసి రమ్మని కదా నేను చెప్పాను. అయితే ఈ సౌలు తిరుగుబాటు చేసి కొన్ని మంచి ఎడ్లను, గొర్రెలను తీసుకొచ్చుకున్నాడు అని అన్నాడు. వెంటనే సమూయేలు బయలుదేరి సౌలుని ఎదుర్కొన్నాడు. సౌలా నువ్వేం చేశావు అని అన్నాడు. వెంటనే సౌలు అంటాడు, అయ్యా, మరి దేవుడు నాకు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ చేసి ముగిచ్చేశాను అని అన్నాడు. అలాగైతే నాకు వినబడుచున్న ఈ గొర్రెల శబ్దము, ఎడ్ల శబ్దము ఎక్కడి నుండి వస్తుంది అని అన్నారు. అప్పుడు సౌలు అంటాడు, నేను కాదు కానీ అనుచరులు వీళ్ళందరూ 5 వేసుకొచ్చారయ్యా అని అన్నాడు. మీరు ఆ మాటలు మళ్ళీ చదువుకోండి. సౌలు వారందరూ కలిసి తీసుకొచ్చారని ఉంటుంది అక్కడ బైబిల్లో. వీళ్ళు తీసుకొచ్చారయ్యా అని అన్నాడు. సౌలా, నువ్వు చాలా తిరుగుబాటు చేస్తున్నావు అని అంటే, ఇంకా సౌలుకి కోపం వచ్చి, మా కొరకు కాదు, నీ దేవుడు కొరకు బలిచ్చేదని తెచ్చామో అని అన్నాడు. మనసు చాలా బాధ కలిగింది సమూయేలుకి. అప్పుడు సమూయేలు అంటాడు 22వ వాక్యంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం కదా. అప్పుడు సమూయేలు అంటున్నాడు, సౌలా, ఒకడు దేవుని మాటను గైకొంటేనే ప్రభు సంతోషిస్తాడు, కానీ నువ్వు బలులు చెల్లించేదాన్ని బట్టి సంతోషించే దేవుడు కాదు. దేవుడు నీకిచ్చిన ఆజ్ఞ నువ్వు పాటించావా? దేవుడు నీతో చెప్పిన మాటలు విన్నావా? నువ్వు ఆయన మాట వినకుండా, ఆయన మాటకు లోబడకుండా ఈ బలులు ఎందుకొరకు? ఈ బలులు ఎవరి కొరకు? ఈ బలులు పొర్రపాటున సౌలు మాత్రము తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడే వాతావరణం మాత్రం సౌలులో కనిపించాల. గట్టే సమూయేలు బాధపడి దుఃఖపడి వచ్చేసాడు. తర్వాత కొంతకాలం అయిన తరువాత సమూయేలుతో ప్రభు మాట్లాడి, మరి సమూయేల్, ఎందుకు ఇంకా అతను అనుకుని బాధపడుతున్నావు? ఎందుకు ఇంకా ఎంతకాలం బాధపడతావు? ఇశ్రాయేలును మంచి రాజుని ఏర్పరచాలి కాబట్టి నువ్వు బయలుదేరు, అభిషేకించే తైలపు కొమ్ముని తీసుకుని బయలుదేరు, బెత్లెహేముకు వెళ్ళు. బెత్లెహేములో యెస్సయి ఇంట అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా చేయాలని నేను నిర్ణయించాను అని అన్నాడు.
సమూయేలు కూడా బయలుదేరి బెత్లెహేముకి వెళ్ళాడు. బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత యెస్సై ఇంటి దగ్గరికి వచ్చి, అయ్యా, నీ కుమారులలో ఒకరిని ఇశ్రాయేలుకు రాజుగా చేయాలని ప్రభు నన్ను పంపించాడు అని అన్నాడు. వెంటనే యెస్సైకి చాలా సంతోషం, చాలా ఆనందం. అబ్బా, నేను పడిన ప్రయాస, నా కుమారుల మీద నేను పెట్టిన ఆశ, అది ఏమాత్రం విఫలం కాలేదు. నా పిల్లల్ని నేను చదివించిన చదువు వ్యర్థం కాలేదు. వారి మీద నేను పెట్టుకున్న ఆశలు వ్యర్థం కాలేదు. ఎంతో 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 ఉప్పొంగిపోతూ అన్నాడు. వెంటనే సమూయేలు కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, కూర్చోండి, నేను మా పెద్ద కుమారుని పిలుస్తాను, అతన్ని మీరు అభిషేకించేసి రాజు చేయండి అని అన్నాడు. వెంటనే తన పెద్ద కుమారుడు వచ్చాడు. సమూయేలు వెంటనే పెద్ద కుమారుని చూసి ఆనందపడి అతను అభిషేకించుదామని తైలపు బుట్టెత్తుతున్నాడు. వెంటనే ప్రభు అంటాడు, సమూయేల్ సమూయేల్, వెయిట్ వెయిట్ వెయిట్, ఆగు ఆగు. అదేంటి ప్రభువా, మరి తన కుమారుడు ఎవరనంటే తన తండ్రి చూపిస్తున్నాడు, ఇశ్రాయేలుని ఏలిక చేయటానికి, పరిపాలన చేయటానికి, వారిని ఏలటానికి సరి అయిన వాడు నా కుమారుడు. ఇదిగో పెద్ద కుమారుడి జ్యేష్ఠుడు, కాబట్టి ఇతన్ని అభిషేకించమని తన తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా అని అన్నాడు. ప్రభు అంటే నేను ఇతను కోరుకోలేదు అని అన్నాడు. తర్వాత మరలా రెండవ కుమారుని పిలిపించాడు. సరే, అతను కాకపోతే ఇతనన్న మంచి మిలిటరీ మ్యాన్, బాగా మంచి హైట్, మంచి వెయిట్ ఉన్నాడు, కాబట్టి ఇతను ఇశ్రాయేలును పరిపాలన చేయడానికి సరిపోయిన వాడని మరలా అతను అభిషేకించుదామని ప్రయత్నం చేస్తుంటే అప్పుడు సమూయేలుతో ప్రభు మళ్ళీ, హలో హలో హలో, స్టాప్, వెయిట్ చేయి. ఏమైంది ప్రభువా, నేను ఇతనిని కోరుకోలేదు అని అన్నాడు. సమూయేలుకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. ఏంటంటే, అరే, వీళ్ళ తండ్రి దగ్గర అడిగితే దీనికి అర్హులు ఎవరు అని అడిగితే వాళ్ళ తండ్రి చూపిస్తున్నాడు ఏమని, నా పెద్ద కుమారుడు దానికి అర్హుడని. కానీ ప్రభు ఏమంటున్నాడు, వాడు కాదు అని అంటున్నాడు. సరే, వాడు కాకపోతే ఇంకెవరు అయ్యారంటే మళ్ళీ ఇంకొకరిని పిలిపించాడు, అతన్ని కూడా కాదన్నాడు. సరే, రెండవని పరిచయం చేశాడు, అప్పుడు ప్రభు అన్నాడు ఈడు కాదు అన్నాడు. మూడవని పరిచయం చేశాడు, ఈడు కాదు అని అంటున్నాడు. సమూయేలుకి ఏం అర్థం కాకుండా పిచ్చి పెట్టి తల గోక్కుంటుంటే ప్రభు అప్పుడు అంటాడు సమూయేలుతో, రే నాన్న, మనుషులైతే పైరూపాన్ని చూస్తారు, నేను పైరూపాన్ని చూసేవాడిని కాదు, హృదయ అంతరంగమును చూసే దేవుడని నేను. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మనుషులైతే పైరూపాన్ని లక్ష్య పెడతారు, నేను పైరూపమును లక్ష్య పెట్టే దేవుడిని కాదు, నేను హృదయ అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడును. ఈ లోకము పైరూపాన్ని చూస్తుంది, ఈ లోకము నీ హోదాను చూస్తుంది, ఈ లోకము నీ స్థాయిను చూస్తుంది, ఈ లోకము నీ చదువును చూస్తుంది, ఈ లోకము నీ అధికారాన్ని చూస్తుంది. అయితే ఇవన్నీ దేవుడు చూడడు, కానీ ఆయన నీ హృదయ అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, ఈ దినము చాలామంది పైరూపాన్ని చూస్తున్నారు కానీ హృదయ అంతరంగాన్ని చూడట్లేదు. హృదయ అంతరంగము లోతు, ఎత్తు, వెడల్పు, పొడుగు ఎంతనది ఎవరికి దిగులేదు దాని గురించి. మన వరకు ఏంటంటే, పెడితే మంచోడు, పెట్టకపోతే చెడ్డోడు. పెట్టే ఓడిలోనే చెడ్డోడు ఉన్నాడు, పెట్టని వాడిలో మంచోడు కూడా ఉన్నాడు. స్తోత్రం చెప్పట్లేదు వీళ్ళు ఎందుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పెట్టే వాళ్ళందరూ మంచోళ్ళే కాదు, పెట్టని వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. అయితే మన యొక్క దృష్టి ఏంటంటే, పెడితే మంచోళ్ళు, పెట్టకపోతే చెడ్డోళ్ళు. ఇది మన యొక్క చూపు. మన మనుషుల యొక్క స్వభావమే, అందరూ మనుషుల యొక్క హృదయాలు అందరూ లోతుగా పరిశీలన చేయరు. నీ హృదయ అంతరంగం పరిశీలన చేసేవాడు ఒకే ఒకడు, ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. 30 ఏళ్ళు కాపురం చేసినా ఆయన ఎందుకు కోపపడతాడో వీరికి తెలియదు. ఆయన కోపపడుతాడో తెలిసి మళ్ళీ అదే పని చేస్తారు.
ఇప్పుడు మీరు చెప్పండి, హృదయాలను పరిశీలన చేశారా? చెప్పరేందండి, అర్థం చేసుకున్నారా? ప్రవీణ, నువ్వు అర్థం చేసుకున్నావు లేదా? 2 సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి. ఎవరిని అంటున్నావా? అర్థం చేసుకున్నారా? ఏమకి ఏది నచ్చుద్దో ఆయన 40 ఏళ్ళైనా ఆయన అర్థం చేసుకోడు. ఆయనకి ఏం చేస్తే కోపం వస్తుందో వీళ్ళకి అర్థం కాదు. అంటే మనసు మర్మములను మనము గుర్తించాలి. మన వరకు ఏంటంటే 4 కిలో పకోడా తీసుకొచ్చిన, అబ్బా ఈయన ఏంది ఈరోజు ప్రేమగా ఉండవు అని అంటాం మనం. పకోడా తీసుకొచ్చిందంటే ఏం తీసుకురాలేదంటే ఏమైంది అందరూ. అందుకే కొంతమంది భార్యలు కూడా గబక్కన ఆయన కదిలిరే, పని నుండి వచ్చిందే, ఆయన ఏం మైండ్లో వచ్చుతుండో. కాబట్టి 1 గంట సేపు ఆయన రిలాక్స్గా వదిలి తర్వాత ఆయనే కొంచెం బాగా నవ్వుతా, ఓకే రైట్, కొంచెం బాగానే ఉండలే అని అనుకుంటారు. అంటే ఒక మనుషుని యొక్క హృదయ అంతరంగములో ఉన్నది ఏందన్నది పరిశీలన చేసేది మన తరము కాదు. అది ఏమన్నా స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను కూడా మా పాస్టర్ అంటుంటుంది అప్పుడు, నువ్వు మంచోడువా చెడ్డోడువా అని. భర్తగా చెప్పానా పాస్టర్గా చెప్పానా అని అడిగిన. ఏదో ఒకటి చెప్ప. పాస్టర్గా అయితే నేను ఖచ్చితంగా అందరికి చెడ్డోడినే అన్నా. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ ఖచ్చితంగా ఏంటంటే పాస్టర్ ఉన్నది ఉన్న ప్రకారం చెప్పాలి. చెప్పితే మీకు గొర్ర కాదు, చెప్పకపోతే ఆయనకి ఏం చేయాలి? ఈ రెండిట్ల మధ్యలో నలిగిపోయేవాడు సేవకుడు. అట్లా ఆయనకి మంచిగా ఉండలేడు, ఇటు మీకు చెప్పండి మీకు మంచిగా ఉండే. అది దట్ ఈస్ పాస్టర్స్ లైఫ్. అది అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రేమల దేవుని బిడ్డల మనిషి యొక్క హృదయముడు గ్రహించగలిగిన వాడు, లక్ష్య పెట్టగలిగిన వాడు ఎవరు లేరు. కానీ దేవుని వాక్యం అంటుంది మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయ అంతరంగమును లక్ష్య పెడతాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కయ్యను హేబేలు అని 2 అన్నదమ్ములు ఉన్నారు. నేను చదవద్దులే, నేను చెప్తానులే. కయ్యను హేబేలు 2 అన్నదమ్ములు ఉన్నారు. వీరు ఇద్దరు దేవుని సన్నిధికి అర్పణములు తెచ్చాడు. వీళ్ళిద్దరూ అర్పణములు తెచ్చారు. అయితే కయ్యను అర్పణమునేమో దేవుడు అలక్ష్య పెట్టాడు, హేబేలు అర్పణమును దేవుడు లక్ష్య పెట్టాడు. మీరు చెప్పండి, 2 అర్పణాలు తెచ్చారు కదా. అమ్మా ఏందమ్మా చాలా టయర్డ్గా ఉండరు, ఫాస్టింగ్ అయ్యారు ఫుల్గా. ఫాస్టింగ్ నేను ఫాస్టింగ్ నాకు బలం వస్తుంది, మీకేం బలహీనం అయిపోతుంది. లో షుగరా? ఇవి ఎన్ని అడగాల్సి వస్తుంది చూడు. నేను స్పందించండి, ఆమెను హల్లెలూయా ఏదో ఒకటి చెప్పండి. అచ్చక్క నువ్వు ఆ బాక్స్ పక్కన కూర్చొని నువ్వు నిద్రపోతున్నావు, నేను ఏం అనాలి నేను ఇంకా? చెప్పు, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కయ్యను హేబేలు 2 అర్పణలు తెచ్చారు. మరి ఒక్కని అర్పణముడేమో దేవుడు అలక్ష్య పెట్టాడు, ఒకని అర్పణముడేమో దేవుడు లక్ష్య పెట్టాడు. 2 కానుకలు తెచ్చారు. అంటే మన దృష్టి ఏంటంటే 2 కానుకలు తెచ్చారు కాబట్టి 2 అర్పణలు ఇద్దరి యొక్క అర్పణములను అంగీకరించాలన్నది మన దృష్టి. కానీ దేవుడు అర్పణమును చూడలేదు, కానీ వారి హృదయములను చూసినాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే కయ్యను తక్కువ తెచ్చి హేబేలు ఎక్కువ తెచ్చాడా? ఒకవేళ మనము దేవుడిని అట్లా అనుకోవచ్చా? ఓ దేవుడు కయ్యను తక్కువ తెచ్చారులే, అందుకని దేవుడు కయ్యను యొక్క అర్పణములు అలక్ష్య పెట్టాడు, హేబేలు ఎక్కువ తెచ్చినట్టున్నాడు కాబట్టి హేబేలు అర్పణములు దేవుడు లక్ష్య పెట్టాడు అని అనొచ్చా? ఆ మాట అనొచ్చా మనం దేవుడిని? ఎందుకంటే మన దేవుడు ఎవరనంటే ధనవంతులందరూ 1000 రూపాయలు 1,00,000 రూపాయలు కానుకలు ఎత్తా ఉంటే ఒక పేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. వాళ్ళందరి ముందు అంటారు మీ అందరికంటే ఏమే ఎక్కువ వేసింది అన్నాడు. హల్లెలూయా. అంటే లక్షలు దేవుడు లక్ష్య పెట్టాడా, 2 కాసులు లక్ష్య పెట్టాడా? అంటే ఇప్పుడు మనకు అక్కడ అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే దేవుడు నువ్వు ఎంత ఇస్తున్నావని చూడట్లే, నీ హృదయం ఎలా ఉందని చూస్తున్నాడు ఆయన. నీ హృదయమును లక్ష్య పెట్టుతున్నాడు ఆయన.
కయ్యను హృదయం వేరు, హేబేలు హృదయం వేరు. కయ్యను కూడా అర్పణము తెచ్చాడు. అయితే దేవునికి కయ్యను హృదయము దూరముగా ఉన్నది, హేబేలు అర్పణము తెచ్చాడు. హేబేలు హృదయము దేవునికి సమీపంగా ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనమేమనుకుంటాము, కయ్యను అర్పణలు తెచ్చాడు, హేబేలు అర్పణలు తెచ్చాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అంటాడు, మీరు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను హృదయ అంతరంగములను నేను లక్ష్య పెట్టుతాను. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సొసైటీకి ఏం కావాలంటే కంటికి కనపడేదే కావాలా, కానీ దేవుడికి అది అవసరంలే. నీ హృదయ అంతరంగము కావాలా. ఇక చిన్న మాట చెప్తాను, మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. బల్లారాధనలకు పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్నారా పాపాలు? మంచోళ్ళు చెప్పమంటే ఎవరు చెప్పనంటారు ఏంది? సరిపోని అందరూ చెప్పండి గట్టిగా, ఒక్కొక్కసారి గట్టిగా చెప్పండి. నా ప్రియులరా, ఒక దినము ఒక అతనికి మ్యారేజ్, పెళ్ళి. ఈ పెళ్ళి కొడుకు అడవిడిగా ఏదో బయటికి వెళ్ళి, ఏదో ఫ్రెండ్స్కి ఏదో యాక్సిడెంట్ అయిపోయింది అని అడవిడికి వెళ్ళి, ఇంకా పెళ్ళి మండపంలోనికి వెళ్ళి సిద్ధపడుదామని చెప్పేసి మండపంలోనికి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఇతను లోపలికి పంపించట్లే. ఎందుకంటే గడ్డం పెరిగిపోయింది, ఉళ్ళంత తలకాయ చిప్పిరిగా ఉంది, మాసిపోయిన బట్టలు, చెమట కంపు కొడతా ఉంది. ఎక్కడికో వెళ్ళి అతను ఫ్రెండ్స్కి ఏదో యాక్సిడెంట్ అయిందని అడికి వెళ్ళి వస్తున్నాడు. ఇంకో 1-2 గంటల మ్యారేజ్. ఇతను వెళ్ళి రెడీ అవుదామని, రే ఎవరా నువ్వు మెంటలోడు పోరా అని అంటున్నారు అందరూ. ఎవరిని? పెళ్ళి కొడుకుని. నేనే పెళ్ళి కొడుకు అంటుండు వాడు. పాపం చూడు, వాడు పరిస్థితి చూడు. పెళ్ళి కొడుకు వాడని వాడు చెప్పుకోవాల్సి వచ్చింది, అయినా ఒప్పుకోవట్లే. కొంతమంది ఎట్లానే నేనే దేవుడిని అంటారు. వాళ్ళు మనం ఏమంటాం, మెంటలోళ్ళు అంటాం కదండి. ఉన్నారు కదా. కొంతకాలము ఒక ఆమె వచ్చి నేను జయలలిత కూతురును అన్నది. మరి ఆమె ఏమైపోయిందో అర్థం కావట్లే. ఈ మధ్య ఒక ఆయన ట్రెండ్ అయిపోతుండో, నేను ఎంజీఆర్ మనమన్న అంటుండ. ఆయన ఎంజీఆర్ మనమన్ను అంబేద్కర్ నా ఫ్రెండ్ అంటుండో. మెంట్లో ఇప్పుడు ఇతను వచ్చేసి మండపడికి వచ్చి నేనే పెళ్ళి కూడా ఈయన మెంట్లో చేసి పైతకారా పొరా అని అంటున్నారు అందరూ. ఇది ఏం చేయాలి అర్థం కాబట్టి నేనేనా పెళ్ళి కూడా కూడా అసలు లోపలికి పోటీ ఇట్లా సెక్యూరిటీలు. నేను ఎమ్మటే ఇతను అక్కడ పబ్లిక్ టాయిలెట్ ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి తర్వాత వాళ్ళకి ఎవరికో ఫోన్ చేసి పెళ్లి బట్టలు తీసుకురమ్మని చెప్తే పెళ్లి బట్టలు వేసుకుని వస్తుంటే అప్పుడు సార్ అని చెప్పి సెల్యూట్ కొడుతున్నారంట. పెళ్ళి అయిపోయిన తర్వాత భోజనానికి కూర్చుంటే భోజనం మనం తింటాంగా, ఆయన వచ్చి జుబ్బా కోట్ చుట్టికి తిను అంటున్నాడు. కోట్ చుట్టి అంటున్నాడంట తినని. వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఈ పెళ్ళి కొడుకు ఏదో గొబ్బిలి తిరగేసినట్టుంది అని అనుకుంటుంటారంట. ఏమంటే ఏందయ్యా కోట్ చుట్టి ఎట్ట తింటుంది అంటే అప్పుడు ఆయన అన్నంట, మనిషికి విలువ లేదు, ఇదిగో దీనికే విలువ ఇప్పుడు అని అన్నాడంట. అర్థమైందండి? మనిషి మారాడా? మరి ఏం మారింది? వస్త్రాలు మారినాయి అంతే. ఇప్పుడు మనుషుల యొక్క దృష్టి ఏంటంటే వీడు కోట్ చుట్టూ అయితే పెళ్లి కొడుకు అంతే, లేకపోతే వాడు చెప్పుకోవాలి నేను పెళ్లి కొడుకునని. అప్పుడు ఒప్పుకోవట్లే. దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు వేసినారు కోట్ చుట్టూ వేసారు లేదు పెళ్ళికి అన్నా. మా అన్న సిక్కంగా నవ్వుతుంది ఈరోజు. మగేసి వేసావు కోట్ చుట్టూ వేసినావు కదా, నేనే కదా నీ పెళ్ళికి వాక్యం చెప్పింది, వేసినావు కదా. కోట్ చుట్టూ వేయకపోతే పెళ్లి కొడుకు కాదు. అంటే ఏంటంటే మనుషుల దృష్టి ఏంటంటే వాళ్ళ హృదయము ఇతను పెళ్లి కొడుకుగా ఒప్పుకోవాలంటే అతని హృదయంతో పనిలే, మనిషితో పనిలే, వాడు కోట్ చుట్టూ వేసుకున్నాడా లేదా అది. ఇది ఈ లోకము చూస్తున్న చూపు, కానీ దేవుని దృష్టి అలాంటిది కాదు. ఆయన నీ హృదయ అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా అందుకని నేను హృదయ అంతరంగమునే కదా దేవుడు పై రూపానికి చూడలేదు కదా అని చెప్పేసి మీరు జిగి అంత అద్దాల చీరలు కట్టుకొని వచ్చారు రేపు పొద్దున. మళ్ళీ ఇది ఒక్క వాక్యం పట్టుకొని దేవుడు హృదయ అంతరంగంలో చూస్తుందంట, పై రూపాన్ని చూడట్లేదని ఇంట్లోకి వీళ్ళు ఎరబూసుకొని
ఆ రంగులు ఈ రంగులు, మొహానికి ఒక 16 రంగులు పూసుకొని అద్దాల చీరలు కట్టుకొని వచ్చి అద్దాల చీరలు కట్టుకొని ఎదుటి వాళ్ళు ఈ అద్దాల చీరలో కనపడి వాళ్ళు తలకాయలు దూకొని మరి ఇన్ని డ్రెస్సు ఏంటి వస్త్రధారణ, దేవుని మందిరముకు వస్తున్న వారికి వస్త్రధారణ చాలా ప్రాముఖ్యం. అందుకే నేను అంటాను, మీ డ్రెస్సు మీ అడ్రస్ను తెలుపుద్ది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు వేసుకునే డ్రెస్సు మీరు ఎక్కడికి వెళుతున్నారన్నది అడ్రస్ చెప్పుద్ది, మీరు చెప్పాల్సిన అవసరం లే. నేను ఈ జుబ్బా వేసుకుని వెళ్తున్నాను అనుకో, నన్ను చూసి ఏమంటారు? అంతేకాదు, ఉల్లిపాయలు కొనుక్కొని పోతాను పాస్టర్ గారు అంటారండి? అనరు. ఎందుకని? నన్ను చూస్తే చెప్పేస్తారు. అవునా కదా? ఇప్పుడు మీకు కూడా కాలేజీకి కూడా కొన్ని యూనిఫామ్లు ఉన్నాయి కదండి, ఉన్నాయి లేవా? మీకు ఉన్నాయా లేవా? మీరు ఆ యూనిఫామ్ వేసుకుంటే పక్కన వాళ్ళు ఏం చెప్తారో, ఏం డ్యూటీకి వెళ్తున్నావా అని అంటారు. నువ్వు చెప్తున్నావు వాళ్ళకి, పుచ్చు కాదులే, చెప్పు, నో తెసి చెప్పు. నువ్వు చెప్తున్నావు వాళ్ళకి, చెప్పు. కానీ వాళ్ళే అంటే నీ డ్రెస్ ఏం తెలుపుతుంది? అడ్రస్ తెలుపుతుంది. నీ డ్రెస్ లేకపోతే కనీసం ఆ గేట్ లోపల కూడా నేను పంపిరు. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు పోలీస్ ఇన్స్పెక్టర్ని కూడా చూడండి, కొంతమంది అతను డ్రెస్సును బట్టి అతను పోలీస్ ఇన్స్పెక్టర్ని కనిపెడతాం. అతను చెప్తారా నేను పోలీస్ ఇన్స్పెక్టర్, ఇదిగో ఐడి కార్డు అంటాడు వాడు. చూసిందే చెప్పేస్తాం. కొంతమంది బైక్లో వెళ్తూ ఉంటారా, బైక్లో వెళ్తూ ఉండేటప్పుడు పోల్చుడు ఆర్జున్ ఇక్కడ ఉణుకుద్ది బండి, ఇంకా గబ్బు వణికేసేసి ఏ సందులో పోవాలో ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఎతుకులాడతారు, హెల్మెట్ ఎక్కడుంది, హెల్మెట్ ఎక్కడుంది అని. ఎట్నే ఒకడికి హెల్మెట్ వేసుకుని అలవాట్లేదు, ఎప్పుడు పోతా ఉన్న వాళ్ళ భార్య వెనక్కి కూర్చున్నది, ఆమె చేతికి ఎత్తడు. పోల్చుడు కనపడితే పోడే అంటాడంట, అని ఎయ్యి అని ఆమె ఎత్తదంట గబక్కన. ఇంకా పోల్చుడు దాటిపోయిన తర్వాత తీ అంటాడంట, తీసేస్తుందంట. మళ్ళీ పోల్చుడు ఎయ్యి అంటుందంట, మళ్ళీ ఎత్తదంట. ఒకరోజు అట్లే ఏమో ఆవేశంలో ఎయ్యి అనిందే, హెల్మెట్ తిప్పేసిందంట. ఈ అద్దం వెనకపోయి ఈ అద్దల బండి అయితే ఎద్దల బండి కిందకు పోయింది బండి. నిజం నిజం. అంటే ఎందుకు అంత టెన్షన్ వచ్చింది? వాడు లట్టి పెట్టుకొని కొడతానని చెప్పలా, తుపాకి పెట్టుకొని కాలుస్తా అని చెప్పలా. మరి వాడిని చూసేలాగా ఎందుకు వచ్చింది అంత భయం? అంటే అతని డ్రెస్సు. అవునా కదండి? అతని డ్రెస్ ఏం తెలిపిందంటే అతను పోలీసుడు అని తెలిపింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు డాక్టర్లు కూడా చూడండి, వాళ్ళు ఏ బట్టలు వేసుకున్న పైన ఒక తెల్ల కోట్ వేసుకునేసి ఆ చెతస్కోప్ కానీ మెడలో వేయకపోతే ఆయన డాక్టర్ అని చెప్తే మనం ఒప్పుకోం. కాబట్టి ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళుతూ ఉన్న వారికి ఖచ్చితంగా వస్త్రధారణ ఖచ్చితంగా ఉండాలి. అది దేవుని మహిమార్థమై ఉండాలి. అది గుర్తుంచుకోండి. దయన్నే చెప్పిండు కదా, హృదయమే ప్రాముఖ్యమని. కాబట్టి మేము టీ నగర్ సరవణ స్టోర్ లాగా అన్ని కలర్లలో ఒక్కొక్కరు ఒక్కొక్క చీర తీసుకొచ్చి కట్టుకుంటాం అనుకునేరు. మళ్ళీ నేను చిన్నగా ఈ మందిరాన్ని వైట్ అండ్ బ్లాక్గా మార్చాలనుకుంటున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను చూడండి ఎప్పుడు వైట్ అండ్ బ్లాకే, బ్లాక్ అండ్ వైట్. ఇది బ్లాక్, ఇది వైట్. ఎప్పుడు ఇంకా వేరు కలర్ దొరకదు నాకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మా పాస్టర్ అయితే భలే కోపపడద్దు నా మీద. నువ్వైతే సమర్పించుకుని అందరూ ఎందుకు ఎప్పుడు పొడుతూ ఉంటావు, నువ్వు వాళ్ళ ఇష్టాలు చేసుకొని రాదా అని అంటావు. ఒకరోజు చెప్పానులే, పండగ పూట ఎవరన్నా ఇట్లాంటి అద్దాల చీరలు జిగమంట వేసుకొని వచ్చారా, దేవుడు చూస్తా ఉండని చెప్పా. అందుకన్నది పండగ రోజు అన్న వాళ్ళని కొంచెం నెమ్మది కొంచెవా అని. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వస్త్రధారణ దేవునికి మహిమ తెచ్చున్నట్లుగా ఉండాలి. హల్లెలూయా. అందులో ఏం మార్పు లేదు. ఎందుకంటే మన వస్త్రధారణ మన అడ్రస్ని తెలుపుద్ది, వీళ్ళు దేవుని బిడ్డలు అని తెలుపుద్ది, అంతే. అయితే దేవుడు ఏం చూస్తున్నాడంటే నీ హృదయ అంతరంగమును లక్ష్యపెట్టు దేవుడు. హల్లెలూయా. నా ప్రియులారా, దేవుడు ఎలాంటి హృదయములను లక్ష్య పెడుతున్నాడని ఒక 3 మాటలు నేను చూపిస్తాను. 3 హృదయాలు నేను చూపిస్తాను. 3 హృదయాలు. నెంబర్ 1 చదవండి పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథం
51వ అధ్యాయం 16-17 వాక్యాలు. కీర్తనల గ్రంథం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడ్ల నాకు పెద్ద కష్టమేం కాదు. అది దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము అంటే అర్థం ఏంటంటే విరిగి నలిగిన హృదయమును నీవు లక్ష్యము చేసే దేవుడవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏ హృదయమును లక్ష్య పెడుతున్నాడంటే విరిగి నలిగిన హృదయమును. హృదయం ఏమైపోవాలండి చెప్పాలి? హృదయం ఏమవ్వాలి? విరిగి నలగాలి. గోధుమ గింజ ఉంది, గోధుమ గింజ రొట్టెగా మారాలంటే ఏమవ్వాలండి? ఆ గోధుమ నలగాలి, ఆ గోధుమ విరగాలి, ఆ గోధుమ నలగాలి. ఆ గోధుమ విరిగి నలిగినప్పుడే ఆ గోధుమ రొట్టెగా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు అని అంటే విరిగి నలిగిన హృదయమును. దేవునికి ఏ హృదయం కావాలంటే బండలాంటి హృదయాలు దేవుడు లక్ష్యం చేయడు. ఏ హృదయం కావాలి దేవునికి చెప్పాలి. యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది ఆ మాట, చదవండి. 36వ అధ్యాయం 26వ వాక్యం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. ఏ గుండె తీసి? రాతి గుండె మీలో నుండి తీసి మాంసపు గుండెను మీకు ఇస్తున్నాను. ఏ ఏ గుండె ఉంది మనలో? అమ్మ తల్లు పైకి ఎత్తాను. ఏ గుండె ఉంది మనలో? ఏం గుండె అండి? రాతి గుండె. కొంతమందిని అంటారు, చూసిన ఆమెకు బండ హృదయం అండి, ఆమెకి బండ మనసు అండి. అస్సలు వాడు ఎంతసేపు ఏడుస్తా ఉన్నా ఆమె కరగలేదండి, బండ మనసు అండి అంటారు. కొంతమంది చూడండి, సావు దగ్గరికి వెళ్తున్నారు అనుకోండి, ఆ మనిషిని చూసేదానికి వెళ్ళరు, చచ్చిపోయినోడిని. ఎవరు ఎక్కువ ఏడుతున్నారు చూసేదానికి వెళ్తారు కొంతమంది. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పటి నుంచి పెద్ద కోటలే ఏడవనే లేదు చూసినవా అని ఏమా, అయ్యి ఏడిసిందిలే, ఏం ఏడుపులే, అది ఒట్టి నంగేడుపు కానీ అని ఏమా. అంటే వీళ్ళు హృదయాలు నిజంగా. నాన్నగారు అప్పుడప్పుడు ఒక మాట అంటారు, గుండెలో ఈమిరు ఉంటే కంటి మీద తడి ఉంటుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిజంగా గుండె మాంసపు గుండె అయితే ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. దావీదు ఎప్పుడు రాస్తున్న ప్రార్థన అది? 51వ కీర్తన ఎప్పుడు రాస్తున్నది అంటే దావీదు బెత్షెబాతో పాపం చేసి ఊరియాని చంపించినప్పుడు దైవజనుడు వచ్చి నువ్వు చేసింది పొరపాటు అని చెప్పినప్పుడు పశ్చాత్తాపపడి అప్పుడు రాస్తున్నాడు ఆ కీర్తన. 51వ కీర్తన అప్పుడు రాస్తూ గుండె భద్ర చేసుకుంటూ, అయ్యో నేను పాపం చేశా, అయ్యా నేను పాపం చేశా, నేను దోషిని, నన్ను కడుగు, ఇస్సోపుతో కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు అని చెప్పుకుంటూ అయ్యా నేను చేసిన పాపం, నేను చేసిన తప్పుకి నువ్వు బలి కోరేవాడు అయితే నేను చెల్లించేస్తాను. దహన బలికి ఇష్టమైంది అది చెల్లిస్తాను. అయితే నీవు అది కోరువాడవు కాదే, నీవు విరిగి నలిగిన మనసును కోరేవాడువే. దేవునికి ఏ మనసు కావాలంటే మెత్తని మనసు కావాలి దేవునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మెత్తని మనసు అంటే అర్థం ఏంటో తెలుసండి? మాంసపు హృదయం కావాలి, మాంసపు గుండె కావాలి, రాతి గుండె కాదు. కొంతమంది గుండెలు రాతి గుండెలు అయిపోతాయి. ఎవడు ఎట్టబడి చచ్చినా దిగులు ఉండదు వాళ్ళకి. కొంతమంది ఉంటారు, నేను బాగుండాలంతే, దాని కొరకు ఎవడు చచ్చినా ఐ డోంట్ కేర్ అంటారు వాళ్ళు. ఎవడు చచ్చినా దాని గురించి దిగులేదు, నేను బాగుండాలి. ఇదేం గుండె? రాతి గుండె. కొంతమంది సంవత్సరాల తరబడి మందిరానికి వస్తుంటారు. దైవజనుడు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని అర్థాలు చెప్పినా, ఎన్ని మర్మాలు చెప్పినా, బల్లను గుద్ది ప్రసంగాలు చేసినా వాళ్ళ గుండెలలో పొర్రపాటున ఒక్క ముక్కైనా దిగబడదు. దానికి కారణం ఏంటంటే అది మాంసపు గుండె అయితే దిగబడుతుంది,
కుచ్చుకుంటుంది. ఇది ఏం గుండె? ఇప్పుడు రాయి ఉంది, రాయి మీద నువ్వు బాణంవి కుచ్చుకుంటుందా? దిగబడుతుందా? ఆహా. మాంసం మీద ఒక సూది అంటే మన హృదయము దేవుని మాటలకు లోబడట్లేదంటే నీ గుండె ఏం గుండె? అపోస్తుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయం 37వ వాక్యంలో చూస్తే పేతురు మాట్లాడుతున్న మాటలకు వాళ్ళు హృదయము నొచ్చుకొని అన్న మాట ఉంటుంది అక్కడ. చదువు అపోస్తుల కార్యముల గ్రంథం. వారి మాట విని, ఆ మాట కింద ఏముంది చదువు, ఫుట్ నోట్లో ఏమయ్యి, ఇప్పుడు వాళ్ళ హృదయాలు ఏం హృదయాలు అయ్యి? దైవజనుడు చెప్తున్న మాట వాళ్ళ హృదయంలో పొడవబడ్డది. తమిళ్లో ఇంకా బాగుంటుంది ఆ మాట. సిద్ధంగా ఉండద్దా జేమ్స్? తమిళనాడులాగా టెన్షన్ బీపీ పెరిగిపోయింది. చదువు చదువు. இதை அவர்கள் கேட்ட பொழுது இருதயத்திலே కుత్తపట్టవర్గలాయ్. ఆ పేతురు బోధిస్తున్న మాటలు వాళ్ళ హృదయములో కుచ్చుకున్నాయి. అంటే అంతకు ముందు వారు ఇన్ని ప్రసంగాలు విన్న వాళ్ళ హృదయములలో చలనం లేవు. కారణం ఏంటంటే అవి రాతి హృదయాలు, రాతి గుండెలు అవి. కానీ ఇప్పుడు పేతురు బోధిస్తూ ఉన్నప్పుడు పేతురు మాటలు వాళ్ళ హృదయంలో కూర్చబడుతూ ఉన్నాయి. అప్పుడు వారు అంటారు, అయ్యా మేము మారు మనసు పొందాలి, మేమేం చేయాలని అన్నారు. అంటే రాతి గుండె నీలో ఉన్నంత వరకు దైవజనుని యొక్క మాటలు నీ హృదయంలో నిలబడవు. నీలో మార్పు రాదు, మారు మనసు పొందలేవు, రక్షణ పొందలేవు, నీ జీవితంలో మార్పు చెందవు. ఎందుకనంటే నీ గుండె రాతి గుండె కనుక. దేవుని వాక్యం అంటుంది, ఆ రాతి గుండె ఈ దినము విరిగి నలిగి మాంసపు గుండెగా మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయములు ఎలాంటి హృదయములుగా మార్చబడాలంటే విరిగి నలిగిన హృదయములుగా మార్చబడాలి. మనం ఎన్నో సంవత్సరం నుంచి మందిరానికి వస్తూ ఇంకా మన గుండెలు రాతి గుండెలుగా ఉంటే ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను లక్ష్య పెట్టేవాడు కాదు, నీ హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు ఆయన. పై రూపాన్ని ఒకవేళ ఈ లోకం లక్ష్య పెట్టుద్దేమో, నీ హోదాను బట్టి, నీ చదువును బట్టి, నీ సౌందర్యమును బట్టి, నీ అలంకరణ బట్టి, నీకున్న అంతస్తులను బట్టి అమ్మో అని అంటదేమో ఒకవేళ ఈ లోకం. కానీ దేవుడు అవన్నీ పెద్దగా పట్టించుకోడు, ఆయన దేవునికి అనవసరం. మరి దేవుడు దేన్ని లక్ష్య పెడతాడంటే నీ విరిగి నలిగిన హృదయమును ఆయన లక్ష్య పెడతాడు. హల్లెలూయా. నీ హృదయము ఎంతవరకు కఠినమైన హృదయంగా ఉందేమో, బండలాంటి హృదయముగా ఉందేమో, రాతి హృదయముగా ఉన్నదేమో, ఇదనం ప్రభు అన్నాడు, నీ హృదయము మెత్తని మాంసపు హృదయముగా మార్చబడాలి. మెత్తని మాంసపు హృదయముగా నీ హృదయము మార్చబడినప్పుడు ప్రభు అన్నాడు, నేను దానిని లక్ష్య పెడతాను, నేను దాన్ని కోరుకుంటాను. ప్రియులరా, పైరూపమును చూసే దేవుడు కాదు మన దేవుడు, ఆయన హృదయ అంతరంగమును లక్ష్య పెట్టే దేవుడు. ఏ హృదయం లక్ష్య పెడతాడు? నెంబర్ 1, విరిగి నలిగిన హృదయం. రెండవ మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో, అక్కడే ఉంటుంది, 51వ కీర్తన 10వ వాక్యం. చాలు ప్రియులరా. రెండవదిగా దావీదు ప్రార్థిస్తున్నాడు, దేవా నాలో శుద్ధ హృదయము పుట్టించుము. నెంబర్ 1 ఏం హృదయం? అందరూ చెప్పండి. నెంబర్ 1 ఏమా అమ్మా అమ్మో చూడండి,
చెప్పండి. ఏ హృదయం? ఏ హృదయము? నెంబర్ 1 విరిగి నలిగిన హృదయం. నెంబర్ 2 దావీదు అన్నాడు, దేవా నా ఎడల శుద్ధ హృదయము కలుగ చేయము. అంటే అర్థం ఏంటంటే శుద్ధీకరించబడిన హృదయము. హల్లెలూయా. దేవునికి ఏ హృదయం కావాలండి? ఏ హృదయం కావాలి? నువ్వు పుట్టిన హృదయం పుట్టినట్టుగా ఉంటే కుదరదు. యేసుక్రీస్తు మారు మనసులోనికి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మారు మనసులోనికి రాకముందు ఏ హృదయం అయితే ఉందో అదే హృదయం ఈ రోజుకుంటే అది కుదరదు. నీ హృదయము శుద్ధీకరించబడిన హృదయముగా మార్చబడాలి. హల్లెలూయా. శుద్ధీకరణలు జరుగుతూ ఉండాలి. ప్రతిరోజు శుద్ధీకరణలు జరుగుతున్నాయి లేవా అమ్మా? మీ ఇంట్లో జరుగుతున్నాయి లేవు? శుద్ధీకరణ కూటాలు జరుగుతున్నాయి లేదా మీ ఇంట్లో? శుద్ధీకరణ కూటం అంటే మీకు తెలియదు. శుద్ధీకరణ అంటే తెలీదా? శుద్ధీకరణ అంటే శుభ్రపరచటమే శుద్ధీకరణ. రోజు ఇంటిని శుభ్రం చేస్తున్నామా లేదా? చేస్తున్నాం లేదా? లేదా? అసలు చీపురు కట్ట పట్టుకునేది లేదా? అయ్యా మేము ఆడ ఊపి ఊపి వచ్చి చూసేలాగా రెక్కలు మొక్కలైపోతాయి, మళ్ళీ ఎడ కూడా చేంజ్ చేసా, ఉందిలే కుప్ప, నెలకు ఒకసారి ఊడ్చుకుందామంటారా? అందుకే దరిద్రాలు ఎట్లా నిండిపోయేది ఇంటి నిండా. చెప్పండి గట్టిగా. ఇల్లును శుభ్రం చేసుకుంటామా లేదా? ఇంటిని చేసుకుంటాం. తర్వాత ఒంటిని చేసుకున్నా? ఒంటిని చేసుకుంటారా లేదా? కొంతమంది అది కూడా లేదులే, ఆ డబ్బా బుజ్ 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 బుజ్ని కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటిది? సెంటు. కొంతమందికి అది అమెరికా వాళ్ళు కనిపెట్టింది. అమెరికా వాళ్ళు పనులు బాగా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళు పనులు చేసుకున్నంత టైం ఉండదు, స్నానాలు చేసే టైం ఉండదు కాబట్టి ఆ కోట్ షూట్లు అవన్నీ అప్పుడప్పుడు ఉతకలేరు కాబట్టి వాళ్ళు కనిపెట్టుకుంది అది. మన వాళ్ళు తెచ్చుకునేసి వాడుకుంటున్నారు. అది నాకు కూడా గిఫ్ట్కి ఇస్తాను రాయి. అరే నాకెందుకు రాయి? స్నానాలు చేయని వాళ్ళకి వాళ్ళకి పోయి నేను ఉదయం ఒకసారి సాయంత్రం 2 సార్లు చేస్తున్నాను స్నానాలు. కొంతమంది స్నానాలు చేయకుండా ఉంటారు కదండి, వాళ్ళు కంపు కొట్టద్దని ఇల్లు శుద్ధీకరణ జరగకపోతే ఇంట్లో మనం ఉండలేము, మన ఒళ్ళు శుద్ధీకరణ చేయకపోతే పక్కన వాళ్ళు ఉండలేరు. ఇంట్లో మనం ఉండలేం, పక్కన ఉన్న వాళ్ళు మనోళ్ళు ఉండలేరు. కాబట్టి ఏం జరగాలండి? ఇంటికి శుద్ధీకరణ, ఒంటికి శుద్ధీకరణ జరగాలి. సరే, ఓకే. ప్రతి విషయంలో శుద్ధీకరణ. ఉదయం లేచింది బ్రష్ చేస్తామా? అమెరికా వాళ్ళు బ్రష్ కూడా చేయరు. నిజం. వాళ్ళకి ఒక స్ప్రే ఒకటి ఉంటుంది, ఆ స్ప్రే కొట్టుకునేసి నీళ్లు పొక్కిలిచ్చేస్తారు అంతే, వాళ్ళ నోరు క్లీన్ అయిపోద్ది. మాకు కూడా ఉంటే ఆర్డర్ చేసి తెప్పి అని నన్ను అందరూ చూడబాకండి, దరిద్రం. అట్లా ఉంటుంది వాళ్ళు. కాబట్టి అయితే మనం మాత్రం ఖచ్చితంగా ఉదయం లేచిన వెంటనే పళ్ళు శుద్ధీకరణ చేస్తాం, ఒళ్ళు శుద్ధీకరణ చేస్తాం, ఇల్లు. సరే, ఓకే. అయితే మన హృదయం ఎలా శుద్ధీకరణ చేయబడాలి? దేవునికి ఏం కావాలంటే శుద్ధీకరించబడిన నీ హృదయమును లక్ష్య పెడుతున్నాడు ఆయన. మరి ఎట్లా శుద్ధీకరించను కుదురుతుంది? నల్లగున్న వాళ్ళందరూ తెల్లగా మార్చే మెడిసిన్స్ చాలా వచ్చినాయి. ఆ మధ్య ఏదో ఫేస్బుక్లో ఏవో పిల్లలు సెల్లు చూసుకుంటా ఏదో నొక్కేశారు ఒకటి. అది నొక్కినప్పటి నుండి వాడు ఫోన్ చేస్తా ఉండు నాకు, అదేదో వీకారా ఏదో, అది వీకార్ అంట. సార్ మీరు బుక్ చేసుకున్నారు, సార్ మీరు బుక్ చేసుకున్నారు, అది ఏందని కూడా నాకు తెలియదు. మీరు బుక్ చేసి ఏందిరా బుక్ చేసుకుని పంపిరా అంటే పంపించేది కదా, మీరు రావాలి సార్ అంటున్నాను. యాడికి సార్ అని అంటే, రండి సార్ మీరు చాలా గ్లోగా ఉన్నారు, మంచి కలర్ మీది అంటున్నాను. నన్ను నాది మంచి కలరా? ఓరే నాయన, అబద్ధాలు చెప్పారు, కొంచెం న్యాయం చెప్పొద్దు. లేదు సార్ మీకు ఈ ట్రీట్మెంట్ తీసుకోండి సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి వాడు అస్సలు వదలట్లే. సర్లే అని చెప్పి రోజు తొందర చేస్తుండు, బ్లాక్ చేసిన ఫోన్ చేస్తా ఉండని చెప్పి పక్కన ఉంటే వీకారు ఆడికి వెళ్ళా ఊరక. సరే వీళ్ళ దగ్గర ఒకసారి మాట్లాడితే ఇంకా ఫోన్ చేయరని చెప్పేసి పోతే, సరే అది ఇది చెప్పారు.
సరే ఓకే రైట్, వీళ్ళని ఎట్ట బయటికి వచ్చేది వద్దని చెప్పి ఎట్ట బయటకు వచ్చి ఆలోచిస్తా ఉన్నా. సరే ఎంత అవుతుంది అని అడిగిన. నేనేమనుకున్నా అంటే ఒక 6,000 7,000 చెప్తారేమో, అంత డబ్బులు కట్టలేనని చెప్పి బయటకు వచ్చేద్దాం అనుకున్నాం. వాళ్ళు ఈజీగా అంటున్నారు 85,000 సార్ అంటున్నారు. 85,000 నరకానికి పోతారని చెప్పి తిట్టేసి బయటకు వచ్చిన. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అసలు నాకేం భయం, ఒరిజినల్ కలర్ అయితే. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరందరూ దాచుకోవాలి. ఎండలు వస్తుంటే మీకు గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఎట్ట కాపాడుకోవాలి ఈ రంగుని, నాకు అది దిగులే లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పస్కా పండుల్లో దిగి గ్రౌండ్లో దిగి పని చేస్తాను నేను చెప్పలే, మీరు ఏం చూడలేదు మీరు? కనీసం టొప్పి కూడా పెట్టుకోండి నేను, అవునా కదా? మీరు రండి, పస్కా పండుగ వచ్చి అట్ట పని చేయండి. మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మీ ఇంట్లో ఎవరు మీరు అని అడుగుతారు. అయితే మంది అట్ట కాదు, మంది గ్యారంటీ కలర్ అది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే ఈ ముఖమును శుద్ధి చేసే సోపులు, సబ్బులు, మెడిసిన్ ఎన్నో వచ్చాయి. అయితే హృదయంతరంగమును, మనస్సును శుద్ధిపరిచే ఆయుధం ఏంటో చూపించనా? చదువు హెబ్రీ పత్రిక 9:14. హెబ్రీ పత్రిక 9:14. క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు. నీ ముఖమును శుద్ధీకరించే సబ్బులు కాదు, నీ ముఖమును సౌందర్యముగా మార్చే మెడిసిన్స్ కాదు, నీ ముఖమును, నీ రంగును మార్చే సబ్బులు కాదు, నీ హృదయ అంతరంగమును శుద్ధీకరించుట కొరకు యేసుక్రీస్తు వారు కల్వారి శిలువలో కార్చిన రక్తము సిద్ధముగా ఉన్నది. హల్లెలూయా. ఆయన రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. నీ హృదయమును శుద్ధి చేయటానికి ఇంక భూమి మీద వేరే ఆయుధాలు లేవు, ఇంకా వేరే మెడిసిన్స్ లేవెక్క. ఉన్నాయేమో చెప్పండి? మన మనస్సాక్షిని శుద్ధి చేసే ఆయుధాలు ఏమైనా ఉన్నాయా? ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఏమైనా మెడికల్స్ ఉన్నాయా? క్లినిక్లో ఏమున్నాయి? అన్నిటికీ మెడిసిన్స్ కనిపెట్టారు. విచిత్రం, నిద్రపోయేదానికి కూడా మెడిసిన్స్ వచ్చినాయా లేవా? చెప్పలేదండి. స్లీపింగ్ ట్యాబ్లెట్లు వచ్చినాయి లేవా? మనం నిద్ర రాకపోయినా కూడా నిద్రపోయేస్తాం. విచిత్రం, మనం నవ్వకపోయినా కూడా నవ్వేస్తాం. నాకు అబ్బా మైండ్ పోయింది. ఆ మందు ఒక చిన్న ట్యూబ్లాగా ఉంటుంది, అది ముక్కులో పట్టుకుని ఒత్తితే ఈ నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఒక్క నవ్వుతాం, వాడు ఎందుకు నవ్వుతుందో తెలియదు, వాడు నవ్వుతూ ఉంటాడు. వాడే కంట్రోల్ చేయాలన్నా కూడా కంట్రోల్ అవ్వడు. ఎందుకంటే బీపీ షుగర్ పెరిగిపోతుంది. నవ్వుతూ ఉంటే కొంచెం బీపీ షుగర్ తగ్గుద్దని ఆ మెడిసిన్ కనిపెట్టారు. నవ్వేదానికి కూడా మెడిసిన్ వచ్చింది. నిజంగా నాకు డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, ఎట్ట తిరిగి ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకుంటాడా. నాకు ఇంకా దీనికంటే వేరే మార్గాలు తెలియట్లేదు ఇంకా. ఎందుకంటే మీరు చాలా బాధలో ఉంటున్నారు. మీరు ఏం బాధో ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న ముక్కుకాడికి కొంచెం ఊరకు అటు ఒత్తి వచ్చేస్తా నవ్వుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలు అన్నిటికీ మందులు వచ్చేసినాయండి. కానీ 2025 సంవత్సరం నుండి నేటి వరకు అమల్లో ఉన్న ఒకే మెడిసిన్ క్రీస్తు రక్తమే. హల్లెలూయా. మన సాక్షిని శుద్ధి చేయుట కొరకు దేవుడు మనకు అనుగ్రహించినది క్రీస్తు రక్తం. నీ మనస్సాక్షిని శుద్ధి చేసేది అది. మనసు ఏం బాగలేదండి, గుణదలకి వెళ్ళి వద్దామండి, బాగా అయిపోద్దా మనసు? అమ్మా టెన్షన్కి వెళ్ళి వస్తే మనసు బాగైందా? ఏమే లెక్క? పోయిన వారంలో అంతా అక్కకు ఒక టైపు ఉన్నది పాప. నేను వాక్యం చెప్తుంటే అయిందంతా ఒక పక్క ఏదో ఒక పక్కన ఏందనేది నిన్న అర్థమైంది. 2 నెలలు పెన్షన్ తీసుకోలేదంట, అది బాధ. తీసుకున్నావాక అయిందా లేదా పోయిన పని? ఏమ్మా అయింది. నేను సుభాష్ నిన్నేం అనలే,
అందరి ముందు అనలేక నువ్వు కూడా దానికే పోయి నేను అనలే మాట. ఏమి చూచినా ఎవరిని చూచినా తెలీదా పాట? ఏమి చూచినా ఎవరిని చూచిన ఫలమేమి, నా కన్నులారా నిన్ను చూచిన చాలయ్యా, నా కన్నులారా నిన్ను చూచిన. ఆమేన్. అది వాళ్ళేందో పాపం కరెక్ట్ 1వ తారీఖే పెట్టిండ్రు. నా దరిద్రం చూడు, వాళ్ళు 2వ తారీఖు కూడా ఇరంటగా మళ్ళీ. ఇంకా ఇతరా లేకపోతే మీరు అంతసేపు ఉండలేక ఇస్తారు కదా అచ్చక్కో. అబ్బా అంటే దియ్య వరకు నా తాళం పెట్టిన నువ్వు అని అంటున్నా. చంద్రబాబు నాయుడుతో మాట్లాడతానక్క, మీకు ఖచ్చితంగా ఫంక్షన్ రావాలి. ఏదైనా మాట్లాడకపోయిన పురుషోత్తం అన్నా, నీకు కొంచెం దగ్గర సంబంధం అంట కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, ఎక్కడికి వెళ్ళినా మన మనస్సాక్షి శుద్ధి చేయబడే ఆయుధాలు ఇక భూమి మీద లేవు. ఆ రోజుల్లో చదవండి, అక్కడ ఉంటుంది గొర్రెల రక్తము, ఇరవై 23 అనుకుంటాను, చదువు. 9వ అధ్యాయం 23వ వాక్యం, హెబ్రీ పత్రిక. అది కాదు, రెఫరెన్స్ చెప్పు, చదువు. ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తమును వారి యొక్క శరీరమును శుద్ధి చేయబడినట్లు. అంటే ఏలనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలబడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. అంటే శరీరములను పరిశుద్ధపరిచే ఆయుధాలు ఇవి. మనస్సాక్షిని శుద్ధి చేసే ఆయుధం అదే 14వ వాక్యంలో ఉంటుంది, క్రీస్తు రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సాక్షిని శుద్ధిపరిచే ఆయుధం, శుద్ధీకరించే ఆయుధం కల్వారి శిలువలో ప్రభు కార్చిన రక్తం. ప్రభు నీ హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. కానీ ఎలాంటి హృదయం? 1 విరిగి నలిగిన హృదయం, 2 మనస్సాక్షి క్రీస్తు రక్తం చేత శుద్ధి చేయబడిన హృదయం. 3వ హృదయం అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 14-15 వాక్యాలు. గట్టి చదువు. 16-14. అప్పుడు లుదియాయను, అబ్బా ఆ పేరే ఎంత బాగుందండి. లుదియా గురించి రాయబడిన మాట, బైబిల్ ఇచ్చిన స్టేట్మెంటు, లుదియాయను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎంత బాగుంది ఆ పేరు, లుదియా అనబడిన దైవ భక్తి కలిగిన స్త్రీ. అమ్మ ఉండరా లుదియాని ఎవరన్నా? నీ పేరు లుదియానమ్మా? కాదంటమ్మా,
నిజంగా ఎవరికన్నా ఆడపిల్లలు పుడితే లుదియా అని పెట్టాలి పేరు ఈసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజం. ఎంత అద్భుతంగా ఉంది కానీ గంభీరంగా ఉన్న పేరే లుదియాయను. దైవ భక్తికి అది బైబిల్ స్టేట్మెంట్ ఇవ్వాలి మన గురించి. నోవాహు గురించి బైబిల్ స్టేట్మెంట్, నోవాహు అనబడిన నీతిమంతుడు గలడు, నోవాహు వంశావళి ఇది, నోవాహు తరములలో నోవాహు నీతిమంతుడు నిందారహితున్నయుండెను, అబ్రహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన. అంటే వాళ్ళ గురించి ఇవ్వబడిన బిరుదులు చూడండి. లుదియా దైవభక్తి కలిగిన స్త్రీ. అందరు చెప్పండి, పేరు చెప్పండి. లుదియా అనండి, చెప్పండి. లుదియా అని చెప్పండి. ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ. ఎప్పుడైనా ఆమె బైబిల్ పట్టుకొని తిరిగినట్టుందా? బైబిల్ ఆధారం. వాళ్ళ నాన్న ఏమన్నా పాస్టరా, లేకపోతే వాళ్ళ అన్న ఏమన్నా పాస్టరా, లేకపోతే పాస్టర్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిందా? ఆమె ఎవరంటే ఊదా రంగు పొడిని అమ్ముకునే తువైతైరా పట్టణస్తురాలు. ఆమె ఒక చిన్న వ్యాపారం చేసుకుంటుంది, ఊదా రంగు పొడిని అమ్ముకునే. ఊదా రంగు పొడి అంటే మీకు తెలుసా? ఏమంటారు తమిళ్లో? ఊదా రంగు పొడి అంటారు. తమిళ్లో ఏమంటారు అంటే కుంకుమం అంటారు దాన్ని. కుంకుమం తెలుసా? పండు ఎందుకు వాడతారు కుంకుమం? హైందువులు వాడతారు. అది బొట్లు పెట్టుకుందని వాడతారు. అంటే ఇప్పుడు ఆ లెక్కలు మనం వేసుకుంటే ఇప్పుడు ఆమె ఎవరు? అన్ని రోజులే కదా. అంటే మనం చేస్తాం ఆ వ్యాపారము చెయ్యం కదండి. మరి ఆమె చేస్తుందంటే ఆమె కూడా హైందవురాలే. పౌలు మాట్లాడుతుంటే ఆమె వినుతుందంట ఆ మాట, ఆ వాక్యం వింటుందంట. ఆమె గురించి రాయబడిన మాట ఏంటంటే ఆమె భక్తి కలిగిన స్త్రీ. ఎందుకు ఆమె భక్తి కలిగిన స్త్రీ అని దేవుని వాక్యం అంటుందంటే, ఆ కింద చదివితే, ఆమె తువైతైరా పట్టణస్తురాలు, ప్రభువు ఆమె హృదయమును తెరచెను. హల్లెలూయా. ఇదేమి హృదయం? ఇది తెరవబడిన హృదయం. అందరు చెప్పండి. దేవుడు దేని లక్ష్య పెట్టే దేవుడు? ఏ హృదయం లక్ష్య పెట్టే దేవుడు అని అడగలా. దేవుడు దేని లక్ష్య పెట్టే దేవుడు? పై రూపాయన ఇంకా దేని లక్ష్య పెడతాడు? ఆయన హృదయమును లక్ష్య పెట్టే దేవుడు. ఏ హృదయం లక్ష్య పెడతాడు? నెంబర్ 1 విరిగి నలిగిన హృదయం. నెంబర్ 2 శుద్ధీకరించబడిన హృదయం. నెంబర్ 3 తెరవబడిన హృదయము. హల్లెలూయా, హల్లెలూయా. ఆది నుండి మేము క్రైస్తవులమండి, కానీ ఇంకా నీ గుండె గది తలుపులు తెరవబడలా. ఇంకా యేసయ్యకు ఆ గుండె గదిలో స్థలం ఇవ్వలా. యేసు ప్రభు ఇంకా గుండె గదిలో ప్రవేశించలా. మరి నువ్వు ఎంత బతికి ఎంత కాలము క్రైస్తత్తురాలుగా ఉండి, క్రైస్తవుడుగా ఉండి, ఎన్ని పాటలు పాడి, ఎన్ని ప్రార్థనలు చేసి, ఎన్ని కానుకలు ఇచ్చి ఏం ప్రయోజనం? ఆమె ఎవరు? ఊదారంగు పడి అమ్ముకుంటున్న ఒక వ్యాపారస్తురాలు. ఎక్కడి నుండో వింటుంది పౌలు చెప్పే మాటలు. ఆ మాటలకు ఆమె హృదయము తెరవబడినది. హల్లెలూయా. ఈ దినం ఎందుకు మరి చాలామంది హృదయాలు మోయబడే ఉన్నాయి. ఇంకా యేసుప్రభుకి స్థలం ఇవ్వట్లేదు హృదయాలలో. ఇంకా యేసుప్రభుని చేర్చుకోలేకపోతున్నారు హృదయాలలో. నా ప్రియులారా, ఒక చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒక దినము ఒక 3 అంతస్తులు ఇల్లు కట్టాడంట ఒక అతను. 3 అంతస్తులు ఇల్లు కట్టి ప్రభుని పిలిచాడంట. ప్రభువా, మరి 3 అంతస్తులు ఇల్లు కట్టేదాన్ని నువ్వే కృప చూపావు కాబట్టి ఖచ్చితంగా ఒక ఫ్లోర్, ఒక అంతస్తు నీకు ఇచ్చేది ధర్మము కాబట్టి ఒక అంతస్తు నీకు ఇచ్చేస్తున్నాను, ఒక అంతస్తు నీకు ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ నువ్వు ఉండు, ఇక్కడ నువ్వు ఏమన్నా చేసుకో, ఏసీ వేసుకో, లైట్లు వేసుకో, అదేది హోమ్ థియేటర్ పెట్టుకో, పాటలు, నువ్వేమన్నా చేసుకో, నిన్ను డిస్టర్బ్ ఎవరు చేయరు, నేను అసలు ఇక్కడికి రాను. కానీ కింద ఉన్నవి మాత్రం నాయి 2. కిందన్న ఫ్లోర్కి నువ్వు రాకూడదు, నీకు ఇచ్చిన దానికి నేను రాను. నేను కూడా ఏమన్నా చేసుకుంటా, నువ్వు నన్ను అడగకూడదు. హలో, మైక్ టెస్టింగ్. ప్రవీణ, నా వైపు చూడమ్మ తల్లి. గ్రేస్ మేరీ లేదు కాబట్టి ఇక మీద నువ్వుదా. నీ జోలికి నేను రాను,
నువ్వు పైన ఏమన్నా చేసుకో, నువ్వు ఎంత గోల్ చేస్తావో, డీజే పెట్టుకుంటావో, పాటలు పాడుకుంటావో, ఆరాధిస్తావు, ఏమన్నా చేసుకో ప్రభువా, నేను నిన్ను అడగను, నీ దగ్గరికి రా, డిస్టర్బ్ చేయి. అదేలాగా ఈ 2 ఫ్లోర్లు నేనేమన్నా చేస్తా, అది నువ్వు అడగకూడదు. ఎంతన్నా కేకలేస్తా, ఏ గలభ జరిగినా, ఎన్ని అరుపులు వినబడినా, ఎంత గొడవ జరిగినా నువ్వు రాకూడదు అన్నాడు. సర్లే, భక్తులు మాటలు కూడా దేవుడు వింటాడు కదండి, అయ్యన్నాడు. సరే ఓకే, సరే అని చెప్పి ప్రభు లోపలికి వెళ్ళి గడియేసుకుని ప్రార్థన చేసుకుంటుంటే ఈడొచ్చిందంట ఇంటి లోపలికి. ఎవడు? అదే వాడు మామ, వాడు మేనమామ, సైతానండి. సైతానుడు వచ్చిండు. సైతానుడు వచ్చి ఇంటి లోపలికి వచ్చి అబ్బాయి ఇంకా వాడిని చిత్రహింసలు పెట్టాడంటండి. వాడిని ఏ గదిలో కుదురుగా కూర్చొని లేదంట అపవాది, ఎక్కడ నిలవని లేదంట. అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, అయ్యో అయ్యో ఈయన పెడుతున్న టార్చర్ అనుభవించలేకపోతున్నాను, మరణ గోల, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదని గలప. కానీ దేవుడు పొరపాటున కిందకి దిగి చూడలేదంట. తర్వాత ఇవన్నీ విడిపించుకునేసి అప్పటికే నలిగిపోయాడు వీడు, అప్పుడే పీనిగిలాగా అయిపోయాడు. చిన్నగా వచ్చి పైకి వచ్చి తలుపు దడుతూ ఉన్నాడంట. తలుపు దడుతుంటే ప్రభువు వచ్చి తలుపు తెరిచాడంట. ఏంటి కుమారుడు అనంట, అయ్యా నీకేమన్నా మనస్సాక్షి ఉందా? నేను నీకు ఒక గది ఇత్తేనే ఆ కృతజ్ఞత నీకుందా? మరి నన్ను సాతానుగాడు మామూలు తొక్కుడు కాదు, అది అట్టాడు తొక్కుడు తొక్కి పిప్పు తీశాడు, తొక్కి తుక్కు తీశాడు వాడు. నన్ను కనీసం వచ్చి నువ్వు అడగవా అన్నాడంట. అంటే ప్రభు అన్నాడంట, అరే నాకు ఈ గది మట్టికే నువ్వు ఇచ్చావు కదా, ఆ 2 గదులు నీ వశంలో ఉన్నది కదా, నువ్వే కదా చెప్పిన రాకూడదని, అందుకే నేను రాలేదన్నాడంట. అప్పుడు పశ్చాత్తాపడి కన్నీరు కార్చి ఏడ్చి, అయ్యా క్షమించయ్యా, క్షమించు, తప్పు చేశా, ఇప్పుడు చెప్తున్నాను, ఈ బిల్డింగ్ మొత్తం నీ వశంలో పెట్టుకోనడంట. హల్లెలూయా. ఓకే అని ప్రభు హక్కు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అపవాది వచ్చి తలుపు తడుతున్నాడంట. తలుపు తడుతుంటే యేసు ప్రభు తలుపు తెరిచాడంట. హల్లెలూయా. అపవాది ఉంటాడు ఇంకిక్కడ, యేసు ప్రభు తలుపు తెరుతుంటాడు ఇంకిక్కడ. ఓయమ్మ, అదేం చెరువు కట్టరా, అదే శంబరం భాగం చెరువు కట్ట దాటిపోయిండోడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎందుకని? తలుపు తెరిచింది ఎంతకుముందు ఎవడు? ఈ పనికి మాలోడు. కానీ ఇప్పుడు తలుపు తెరిచింది ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. నీ హృదయం అనబడిన ఇంటిలోనికి అపవాది వచ్చి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, కన్నిటి మార్గం నడిపించి నీ జీవితాన్ని చిత్రహింసలు పెట్టిస్తున్నాడు. కారణం ఏంటంటే నీ గుండె గదిలో ఇంకా యేసు ప్రభుని చేర్చుకోలేదు నీవు. హల్లెలూయా. అందుకే నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. ఈ దినము ప్రభు నీ దగ్గర చెప్పు, ప్రభువా నీ కొరకు నా హృదయాన్ని నేను తెరుస్తూ ఉన్నా, నా హృదయంలోనికి రండి, నా హృదయం నివాసం చేయని అడుగు. ఇక మీదట అపవాది నీ దగ్గరకు వస్తున్నప్పుడు యేసు ప్రభు పర్మిషన్ అడగాలి వాడు. హల్లెలూయా. వాడు వచ్చి నీ హృదయంలో నెమ్మదిని చెడపాలనుకునేటప్పుడు ఆ నిలబడినది ప్రభువు గనుక వాడు నీ దరిదాపులకు కూడా రాడు. వాడు దేవునికి ఇష్టమైన హృదయం, తెరవబడిన హృదయం. ఏం చెడిపోలేదండి. ఈ సాయంకాల సమయంలో కూడా ప్రభు ఒక మాట మాట్లాడుతున్నాడు మీతో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదము. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియులారా, ఇప్పుడు కూడా చెడిపోయింది ఏమి లేదు. ఇప్పుడు కూడా ప్రభు ఏమన్నాడంటే మీ హృదయం అనబడిన తలుపు నొద్ద నిలబడి నేను తట్టుచూ ఉన్నాను. ఎంతమంది అయితే ఇంకా మారు మనసు పొందలేదు, ఎంతమంది అయితే ఇంకా రక్షణ పొందలేదు, ఎంతమంది అయితే ఇంకా యేసు ప్రభుకి తన హృదయంలో చోటు ఇవ్వలేదు. దేనికి చోటిచ్చావు? ఏ పాపానికి చోటిచ్చావు? ఏ మనుషులకు చోటిచ్చావు? ఏ అలవాట్లకు చోటిచ్చావు? ఏ సినిమా, ఏ సీరియల్కు చోట్లు ఇచ్చావు? ఏ సినిమా యాక్టర్కు చోట్లు ఇచ్చావు? ఏ రాజకీయ నాయకుడికి చోటిచ్చావు? ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబము ఉక్కిరి బిక్కిరవటానికి గల కారణం
నీ హృదయము సతమితమైపోవటానికి గల కారణం, నీ హృదయంలో వేరెవడో ఉన్నాడు, ఏదో పాపం ఏలుబడి చేస్తూ ఉంది. ప్రభు అన్నాడు, నేను ఈ హృదయం అనబడిన తలుపు దగ్గర నిలబడి తట్టుచు ఉన్నాను. నా స్వరం వినగలిగితే, ఈ దినం నువ్వు తలుపు తెరవగలిగితే, నేను హృదయంలోనికి ప్రవేశించబోతూ ఉన్నాను. నీ హృదయంలో సమాధానము కలుగబోతూ ఉంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.